హాయ్ దోస్తులు, ఎట్లున్నారో బాగేనా? ఇవాళ అయితే మా అమ్మ వాళ్ళు వరి నాటేస్తున్నారు. మార్నింగ్ నుండి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. అసలు ఒక్కసారి కూడా ఆగట్లేదు. ఇక బురదలో పని కాబట్టి వాళ్ళు కూడా ఏమంత ఇబ్బంది కాదని చెప్పేసి నారైతే పీకేసిళ్ళు. మా అదృష్టం కొద్దీ ఇవాళనే వర్షం పడడము, ఇవాళనే ఇక్కడికి ట్రాక్టర్ వచ్చింది. అందులో దిగడానికి ట్రాక్టర్ ఖరాబ్ అయిపోయింది. ఇక రేపే అవుతుంది అది అని అనుకున్నాము. అప్పుడు కూలోళ్ళు కొంచెం డిస్కషన్ చేసిళ్ళు. ఏమని అంటే, మేము గుత్త నాటు కోసం వచ్చినాము, ఇవాళ ఒక్కరోజు వేస్ట్ అయితే మాకు చాలా డబ్బులు లాస్ అవుతాము, మీ దగ్గరనే 2 రోజులు అయితే వీలు కాదు అది అని చెప్పేసి డిస్కషన్ పెడితే, ట్రాక్టర్ అంకుల్ మాకు తెలిసిన వాళ్ళే అయితే ఆయన మెకానిక్ని మా తోట దగ్గరికి తీసుకొచ్చి మరీ రిపేర్ చేయించుకొని తర్వాత వెంటనే దున్నేసిండు. ఇక్కడ మా దగ్గర కొంచెమే ఉంటాయి పొలాలు వేయడము, అందుకే అదే రోజు దున్నిచ్చి అదే రోజు నాటేయడం అయితే అవుతుంది. అంటే ఫస్ట్ ఒకసారి దున్నిస్తారు, మళ్ళీ సెకండ్ టైం నాటేసే రోజే దున్నుతారు. ఇక్కడ మా హస్బెండ్ అయితే పిడిసలు తీసుకుపోతున్నారు. ఇక్కడ ఈ పిడిసలు తీసుకుపోవడం అంటే నార పంచడానికి తీసుకుపోవడం, ఈ టెక్నిక్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇది వరకు డబ్బాలలో మూసుకొని వెళ్ళడము, బురదలో చాలా కష్టమయ్యేది. ఇట్లా క్లాత్లలో అటొక్కలు ఇటొక్కలు పట్టుకొని పోవడము, ఒక్కలు లాక్కొని పోవడం చాలా అంటే చాలా మంచి పని తగ్గిపోతుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇక్కడ మా దగ్గర అమ్మ వాళ్ళు కొంచెం తక్కువ 2 ఎకరాలు అయితే నాటేస్తారు. ఇక్కడ ఇంత ముందుకు దొడ్డు వడ్లు పెట్టేది, అంటే దొడ్డు వడ్లకి మనం ఎక్కువ మందులు బిట్ల కొట్టకుండా పెట్టుబడి తక్కువ అవుతుంది, మంచిగా పంట వస్తుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చేసేవాళ్ళు. మళ్ళీ మేము బయట సన్న వడ్లు కొనుక్కొని పట్టించుకొని తినేవాళ్ళము, లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చుకునే వాళ్ళము. ఇక ఇక్కడ ఈ పొలం వేయడానికి రీజన్ ఏంటిదంటే, ఇప్పుడు ఈ వర్షాకాలం మొత్తం ఈ ల్యాండ్ మొత్తం వాటర్ తోటే నిండిపోయి ఉంటుంది. ఇక దీన్ని ఖాళీగా ఉంచకుండా పొలం వేసేవాళ్ళు. ఈ బయట ఇప్పుడు దొడ్డు వడ్లు కొనుక్కొని మళ్ళీ బయట అమ్మేసి మళ్ళీ సన్న వడ్లు బియ్యం కొనుక్కోవడం ఎందుకని చెప్పేసి అమ్మ వాళ్ళే ఎక్కువ కింది మందులు కానీ పై మందులు కానీ ఏం యూజ్ చేయకుండా ఎంత పండినా మంచిదే, హెల్దీ ఫుడ్ మనం పండించుకుందామని చెప్పేసి అమ్మ పిన్ని ఇద్దరు కలిసి పొత్తుల ఈ నాటేయడం అయితే చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళకు మాకు పిన్ని వాళ్ళకు సరిపోతాయి, మళ్ళీ కొన్ని బయట అమ్ముకుంటాము. ఇక్కడ 2 గంటల నుండి అయితే నాటేయడం స్టార్ట్ చేసిళ్ళు. కానీ కూలోళ్ళు చాలా లాస్ అయ్యారు, ఎందుకంటే ఒక్క రోజులో కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నారు. కానీ మా దగ్గరనే 2 days పట్టింది. కానీ అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి ఏమనలేకపోయారు, ఎందుకంటే అక్కడ తప్పు మాది కాదు కదా. ట్రాక్టర్ ఖరాబ్ అవ్వడం వల్ల అక్కడ కొంచెం లేట్ అయింది. వాళ్ళు అది అర్థం చేసుకొని మాకు చాలా హెల్ప్ చేసిళ్ళు. ఇక్కడ అమ్మ పిన్ని బాబాయ్ నాన్న తమ్ముడు చందు మా హస్బెండ్ గణేష్ వీళ్ళందరూ ఇక్కడ తలా ఒక పని చేసుకున్నారు. ఎవరికి ఎక్కువ బడన్ పడకుండా నాటేస్తుంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, కూలోళ్ళైనా ఇంట్లోళ్ళైనా. నేను ఈసారి ఆ ఎంజాయ్మెంట్ని మిస్ అయిపోయినా. గణేష్ అయితే కావాలని చెప్పేసి స్కూల్ మిస్ చేసి మరీ నాటేయడం దగ్గరికి అయితే వెళ్ళిపోయిండు. మస్తు ఎంజాయ్ చేసిండు. ఆ బురదలో అంత ఎగరడము దూకడం అంత ఆగమాగం చేసేసిండట, కానీ వీడియోస్ తీసుకోలేదు. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్.